చుట్టూ నా కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. శత్రువులు నన్ను ముట్టి నా అంతు చూడాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇరుకులు ఇబ్బందులలో అలవట్టిస్తున్నాను ప్రభువా. ఎన్నో బాధలకు గురవుతున్నా. యేసు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవా. యేసయ్యా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవా. నన్ను జ్ఞాపకం చేసుకో దేవా. యేసయ్యా ఈ లోకము లోక వైభోగము నాకు వద్దు. ఈ లోక సంతోషం నాకు వద్దు. నువ్వు కావాలి దేవా. నువ్వు నాకు కావాలి ప్రభువా. చేతులు జోడించి అడగండి. యేసు యేసు నేను పాపినయ్యా. యేసయ్యా నా జీవితంలో మేలు చేయవా అని ఆయన మరవకూడదు, విడిచిపెట్టకూడదు. కుటుంబాన్ని పట్టుకొని మంచి మార్గంలో నడిపించాలి. ఎవరు దారి తప్పిపోతున్నారు? అదిగో 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 ప్రభుని హస్తాన్ని పట్టుకొని నడిపించబోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాల పాటు అరణ్యములో ఎడారుల్లో అడవుల మధ్య భయంకరమైన భీకర ధ్వనుల మధ్య నడిపించిన దేవుడు ఈ మధ్య కాలంలో ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నిన్నటి దినాన ఓ వాక్యంతో దేవుడు మాట్లాడు. అగ్ని కోణలు మనల్ని చాచుచూ ఉన్నాయంట. దుష్టుడు మన కొరకు పంచుకొని ఉన్నాడు. వాటి మధ్యలోనే మనం నడవాలి. అగ్ని బంధకాలు, శ్రమల బంధకాలు, శోధన బంధకాలు, చిక్కులు ఇరుకులు ముళ్ళులో ముళ్ళ కప్పలు మనకు మన పక్కకు పొడుస్తూ ఉన్నప్పటికీ ప్రభువాన్ని తలంచారు. ప్రభువాన్ని తలంచారు. ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రభు చూస్తూ ఉన్నాడు. యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసి ఇదిగో ఇదిగో దొంగ అనుకుంటున్నాడు. తండ్రి నిజమే నేను ఘోర పాపిని. నిజమే నేను ఒక దొంగను, నేను ఒక అంతకులను, ఒక మోసగాడిని, ఒక ఇది. అయ్యా నన్ను క్షమిస్తావా? నన్ను క్షమిస్తావా? నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? నువ్వు ఉండబోయే ఆ స్థలంలో నన్ను చేర్చుకుంటావా? నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని ప్రక్కన వేయబడిన సిలువలో ఓ వ్యక్తి అడుగుతున్నారు. నీకేం వచ్చింది? దేవుని అడగకపోకుండా మౌనంగా ఉంటున్నావు. ఓ దొంగ అడిగి అప్పటికప్పుడే దేవుని రాజ్యంలో స్థానం సంపాదించాడు. అప్పటికప్పుడే ఎలా అడిగాడో తెలుసా? నిజంగా నిజమైన దేవుని తెలుసుకొని అడిగాడు. అడగండి, యేసయ్యా నేను నీ రాజ్యంలో ఉండాలని ఆశ, నువ్వు నివసించే చోట నేను ఉండాలని కోరిక. ఈ లోకమేమో నన్ను లాగేస్తుంది, ఈ పాపమేమో నన్ను చేపియాలని చూస్తుంది, ఈ చెడు నన్ను తొందర పెట్టి నీకు నాకు మధ్య దూరము, వైర్యము, కల్మషము, అపవిత్రత కలగ చేసి శాశ్వతమైనటువంటి దూరపరిచి నరకాగ్నిలోకి తీసుకెళ్లాలని దుష్టుని ప్రయత్నం నా మీద విపరీతంగా కొనసాగిస్తున్నాడు. యేసు వాడి దృష్టిలో నేను పడకూడదు, సాధారణ దృష్టిలో నేను పడకూడదు, నా పిల్లలు వాడి దృష్టిలో పడకూడదు, నా భార్య వాడి దృష్టిలో పడకూడదు, నా భర్త వాడి దృష్టిలో పడకూడదు. సాధారణ మాయగాడని తెలుసుకోవాలి. నిజమైన దేవుడు నీవని అంగీకరించి మారు మనసు పొందుకునే కృపను తెచ్చి నేను ప్రార్థించబోతున్నాను. మోకరించండి, మోకరించండి, మోకరించండి. ప్రార్థన, ప్రార్థన. కృపాసక్తి సంపూర్ణ నీకు స్తుతులు స్తోత్రాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి.
స్తుతి ఆరాధనలో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడుగుతున్నాను ప్రభువా. ఓ ప్రక్కన వేయబడినటువంటి ఓ దొంగలు అందులో ఒకడు, ప్రభువా నన్ను నీ రాజ్యంలోకి చేర్చుకో, నన్ను నీతో కూడా జ్ఞాపకం చేసుకో. వాస్తవమే, నువ్వు పాపము చేసిన వారు, తప్పు చేసిన వారు. నువ్వైతే ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఏ గౌరవం చేయలేదు. నువ్వు సత్యవంతుడవు, నిజమైన దేవుడవు అని మేము నమ్మి ఈరోజు క్షమాపణ అడుగుతున్నాము అని ఓ దొంగ అనగానే ప్రభు అతనితో అన్నాడు, నేడు నీవు కూడా నాతో పాటు పరదేశంలో ఉంటువు గాక. ఇదిగో ఆ దొంగ అడిగినట్టుగా నీవు ఎప్పటికీ ఆయన కుమారుడవుతావు. నిజమైన దేవుడని తెలుసుకొని, నిజమైన రక్షకుడవని అనుకొని, నిజమైనటువంటి నమ్మదగిన దేవుడవని, ఈయన ద్వారానే పాపములు తొలగిపోతాయి, శాపములు తొలగిపోతాయి, దోషములు నేరములు తొలగిపోతాయి, అన్ని తొలగిపోయి మంచి వ్యక్తిగా మార్చగలిగిన ఓ మంచి దేవుడవని నువ్వు తెలుసుకున్నావు. కానీ ఆయనకి ఇష్టమైన కుమారుడిగా కుమార్తెగా ఉండలేకపోతున్నావు. ఈరోజు ఆయన కుమార్తెగా మారుతుగాక. ఈరోజు ఆయనకి ఇష్టమైన కుమారుడిగా ఉండుగాక. ప్రభు నేను అంగీకరించుగాక. యేసయ్యా వీళ్ళను మరవద్దు, విడిచిపెట్టద్దు, విజయ పదములో నడిపించు. శత్రువులు ఎక్కడో లేరు, మా ఇంట్లోనే ఉన్నారు, మా ప్రక్కనే ఉన్నారు, మా చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వారిని మమ్మల్ని పట్టనివ్వద్దు, వారి చేతులు మేము పడిపోకుండా అయ్యా మీరు మమ్మల్ని రక్షించమని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక గొప్ప సందేశం నువ్వు మాట్లాడమని కోరుకుంటున్నాను. యేసు నామములోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.